రెండవది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, అర్బన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, రూరల్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చింది. ఇవాళ చాలామందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడుతున్నారు, కానీ తప్పు అదంతా. మీరు ఆరామ్ గారు చౌరస్తా ఉంది, ఆరామ్ గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోటే కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరామ్ గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు, కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరామ్ గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కుంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్ప చేతికి వచ్చి. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండ్రో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించిండ్రు. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలేపింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కుమానున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10,00,000 1,20,00,000 కాదు,
ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1.5 కోటి జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగాను. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగాను. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడదో చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తాను మీకు, ఒక 50 పనుల లిస్టు పంపిస్తాను. ఈఎస్ఐ హాస్పిటల్ 1450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1366 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చంద్రనగర్ 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా వేల కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి. మన తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్గా 20 ఏళ్ళకి ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయిండ్రు. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ